మీకు తెలుసో తెలీదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరికి కూడా నిర్దిష్టమైన స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఎక్కడ కూడా పరిధిని దాటి ప్రవర్తించకండి పదే పదే హెచ్చరికలు, సూచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎత్తి చూపండి. కానీ ఎవరు కూడా ఈ హెచ్చరికలు ఎలాగ సార్ మెసేజ్లు పెడతారా? కాదు సార్, ఈ హెచ్చరికలు ఎలాగా రిటర్న్ గా ఇస్తారా, లేకపోతే ఫోన్ చేసి చెప్తారా, ఓరల్ ఇన్స్ట్రక్షన్సా ఏంటి సార్? ఎలా వస్తాయి మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్? నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షుల నుంచి స్థానిక నియోజకవర్గ నాయకులకు నేరుగా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, అదే విధంగా మాకు కమ్యూనికేషన్ కోసం గ్రూప్ ఉన్నటువంటి గ్రూపుల్లో, అదే విధంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా మాకు సూచిస్తారు. కానీ మమ్మల్ని ఎక్కడ కూడా ఎక్కడ ఓకే సురేష్ గారు, చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మీకు ఇంత ముందు పార్టీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, పరిధి దాటొద్దు అని చెప్పేసి చెప్పారంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు. నేను బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏదైనా ఉంటే గతంలో ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది చూపిస్తే జనాలకు కూడా అర్థమైంది, ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆలోచన కూడా తగ్గుద్ది. కాబట్టి ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ముందు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఈ లోపల మీరు అవి ఒకసారి తీసి పెట్టండి. చిన్న బ్రేక్ ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. సురేష్ గారు మాట్లాడారు. నాకు కూడా ఒక పోస్ట్ పెట్టారనమాట. ఏంటి అంటే సెప్టెంబర్ 2025 21వ తేదీన భూమన అభినయ్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ పోస్ట్ అనుకుంటాను బాస్, అది ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. హుందాగా సబ్జెక్టుకు సంబంధించిన సమాధానం ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా కానీ అసభ్యకరమైన కామెంట్స్ ఎవరూ చేయరాదని ఆయన సూచించారు అని చెప్పేసి ఒక టీ పెట్టారనమాట. సో ఇందాక సురేష్ గారు పైనుంచి మాకు ఆదేశాలు వస్తూ ఉంటాయి, ఎవరు చేయొద్దని చెప్పేసి. వాళ్ళేమో పాపం సమావేశాల్లో చెబుతూ ఉన్నారు.